సార్ ప్రొడ్యూసర్ గారు మీరన్నా చెప్పండి, అసలు మీకు ఎలా అనిపించింది మూవీ టీమ్తో వర్క్ చేయడం? చాలా బాగా అనిపించింది. మంచి డైరెక్టర్ గారు దొరికారు, మంచి యాక్టర్స్ దొరికారు, టెక్నికల్గా అంతా మంచి వాళ్ళు దొరికారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇది రిలీజ్ చేయడానికి ఇదే ఫిక్స్ డేట్ అనుకున్నారా, లేకుంటే వాయిదాలు వేసుకున్నారా? అదే ఇదే అనుకున్నారా, లేదంటే అంతకుముందు ఏమన్నా వాయిదాలు వేసుకున్నారా అని? వాయిదా అంటే మాకు వర్క్ ఇంకొక మూవీ తీస్తున్నాం కదా, అట్లా వేరే పని నుండి కొద్దిగా మొత్తం చేసేది ప్రాపర్గా చేయాలి. హడావుడిగా సినిమా తీసాను, రిలీజ్ చేశాను, ఇవన్నీ నాకు వద్దు. నాకు మొత్తం రెడీ అయినప్పుడే నేను చెప్తాను. అట్లానే కొద్దిగా ఒక నెల 2 నెలలు పెట్టుకోవచ్చు అంతే. ఎంతవరకు అయిందా సార్ బడ్జెట్? బడ్జెట్ ఎట్లా చెప్తారు? ప్రొడక్షన్ గురించి మాకు బాగా తెలుసు. నేను 96, 97 ఇక్కడ చదువుకున్నాను. అప్సిగూడలో ఉండేవాడు, హెచ్ఎంటి నగర్. అప్పుడు మా వాళ్ళు సినిమాలు తెస్తే నేను తిరిగేవాడిని. అందులో తిరుగుతా అది మొత్తం ఎక్కడ ఖర్చు పెట్టాలి ఏంది మొత్తం మాకు తెలుసు. ఆడ ఘట్టంనేని అరవింద్ బాబు ఉన్నాడు కదా, వాళ్ళు మామగారు ఉప్పలపాటి సునీల్ బాబు గారు, వాళ్ళు 30 సినిమాల దాకా తీశారు. మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లా నాకు అదంతా బడ్జెట్, అది ఎక్కడ ఏం పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు తెలుసు. అది దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. అంటే ఈ టీంతో చేస్తున్నాం, కొంతమంది ఒక్క బడ్జెట్తో ఫిక్స్ అయి ఉంటారు, ఆ తర్వాత చేసే కొద్దీ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అలాంటివి ఏం రాలేదా? తగ్గింది ఇంకా. అవ్వా తక్కువలో తీసేసారు. ఓకే.